ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనేం చేసినా మీ క్షేమం కోసమే చేశాను. మీ నుంచి దూరంగా వెళ్ళిపోకూడదని చేశాను. కానీ ఇప్పుడు నేను చేసిన పనికి నేను మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి కారణం అవుతుంది. ఇకపై మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావడం లేదు. లక్ష్మి గారు, ఈ విడాకులు తీసుకోవడం మీకు సమ్మతమేనా? మిమ్మల్ని లక్ష్మి గారు చెప్పండి. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు లక్ష్మి? నువ్వు చేసిన పనిని క్షమించడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. నువ్వు చేసిన పనికి ఎప్పుడో నా మనసు ముక్కలైపోయింది. నీ మీద అసహ్యం మొదలైంది. ఇంకా నేను హక్కులు చేర్చుకుంటానని అభిమానిస్తానని అనుకుంటే అది నీ అవివేకం అవుతుంది. ఇక ఈ జీవితంలో నీ మొహం చూడాలనుకోవడం లేదు. ఇంకా నువ్వు నా ప్రేమ దొరుకుతుందని ఎదురు చూస్తే అది నీకెప్పటికీ దక్కదు. విడాకులు తీసుకోవడం తప్ప నీకు మరొక దారి లేదు. క్షమించండి మిత్రగారు, విడిపోవాలని లేదు, కానీ విడిపోక తప్పడం లేదు. మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది, కానీ ఆ బాధ్యత నెరవేర్చే దారి కనిపించడం లేదు. అందుకే సమ్మతమని చెప్పాల్సి వస్తోంది. ఈ విడాకులు తీసుకోవడం మీకు సమ్మతమేనా? సమ్మతమే. మిత్ర మరియు లక్ష్మి అనే దంపతులు మ్యూచువల్గా ఇష్టపడే విడాకులు తీసుకుంటున్న కారణంగా విడాకులు తీసుకోవడానికి వారిద్దరికీ ఎటువంటి అభ్యంతరం లేనందున కోర్టు వారు ఇద్దరికీ విడాకులు మంజూరు చేయడం జరుగుతుంది. వెళ్ళొస్తాను మావయ్య గారు. ఆగు లక్ష్మి. ఇప్పుడే వస్తాను.
ఆంటీ జయదేవ్ అంకుల్ మళ్ళీ ఎలాంటి మెలికలు పెట్టరు కదా? ఏ మెలికలు ఎలకలు పెట్టడానికి ఎలాంటి అవకాశం లేదులే మనీషా, నువ్వు కంగారు పడకో. విడాకులే అయిపోయాక ఇక ఎలాంటి ట్విస్ట్లు ఇచ్చినా వేస్టే. ఏం చేస్తారో చూద్దాం. ఏమండి, డాడ్ వాట్? ఏం చేస్తున్నారండి? ఎక్కడికి? నేనిచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి. ఇచ్చిన మాట? ఏం మాట? ఎవరికిచ్చిన మాట? లక్ష్మికి ఒకప్పుడు ఇచ్చిన మాట. ఏంటది? లక్ష్మికి తండ్రి స్థానంలో నిలబడి తనకెలాంటి కష్టం వచ్చినా అండగా నిలబడతానని ఇచ్చిన మాట. ఒక విధంగా ఈరోజు లక్ష్మికి ఇలాంటి పరిస్థితి రావడానికి నేనే కారణం. నేనే లక్ష్మిని తీసుకొచ్చి మిత్రకిచ్చి పెళ్లి చేశాను. వాళ్ళిద్దరి భవిష్యత్తు గురించి తెలిసి కూడా మిత్ర చేత లక్ష్మి మెడలో తాళి కట్టించాను. లక్ష్మి ఈరోజు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి నేనే కారణమయ్యాను. అందుకే ఇక మీదటైనా తన బాధ్యత తీసుకోవాలనుకుంటున్నాను. బాధ్యత అంటే ఏం బాధ్యత? ఎలాంటి బాధ్యత? లక్ష్మిని మిత్ర వద్దనుకున్నంత మాత్రాన లక్ష్మి జీవితాంతం ఒంటరిగా బతకాలని లేదుగా. లక్ష్మిని గొప్పగా చూసుకునేవాణ్ణి ఒకణ్ణి చూసి లక్ష్మికి పెళ్లి చేయాలి. లక్ష్మి జీవితాన్ని ఒక దారిలో పెట్టాలి. తన బతుక్కి ఒక అర్థం కల్పించాలి. ఏం మాట్లాడుతున్నారు మావయ్య గారు? నువ్వు ఆగు లక్ష్మి. తనకి పెళ్లి చేయడం కోసం మీరు గడప దాటడం ఎందుకు? నేను గడప దాటకపోతే లక్ష్మి గడప లోపలుండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.